దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైపు ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. మరి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. అందుకని మనం ప్రార్థన ద్వారా మరి స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కరుణామయుడ, కృపామయుడ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. తండ్రి ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభువా, మేము మంటివారమని మర్చిపోతున్నాం. ప్రభువా తండ్రి నాయన, మీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆయన పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను మీరు సరిచేసి ప్రభువా మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. నా తండ్రి, మేము దేంట్లో మమ్మను బట్టి మేము అతిశయించడానికి వీల్లేదు ప్రభువా. ఎందుకంటే మా జీవితాలు ఎప్పుడు నీటి బుడగ వల్ల ఎగిరిపోతే తెలియదు ప్రభువా. మరి దాన్ని చూసుకొని కూడా ప్రభు, అది తెలిసి కూడా మేము విర్రవీగడానికి వీల్లేదు ప్రభు. మీ కృప, మీ సన్నిధి, మీ కాపుదల, మీ ఆత్మ నడిపింపు ఇక్కడ కూడి ఉన్న మాకు అందరికీ దయచేయమని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు పాట పాడతారా సిస్టర్? పాడతా బ్రదర్. పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్న అయినది, మేలిమి బంగారు కన్నా మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పప్పు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యంలోకి వెళ్దాము. నా వాయిస్ వినిపించకుంటే ఎవరైనా చెప్పండి, మీ వాయిస్ వస్తలేదని. నేను వాక్యంలోకి వెళ్తున్నాను. క్లియర్గా ఉంది బ్రదర్. మీరు బ్రదర్? ఓకే బ్రదర్, ఓకే. మనం వాక్యం చూసుకుందాం బ్రదర్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనము. మనము వాక్యంలో వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. యేసు ప్రభా, ఈ వాతావరణాన్ని మీరు అదుపులో ఉంచుకోండి. మరి యేసు ప్రభా, ఈ స్కైప్ కాల్ లో యేసు ప్రభా మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం యేసు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం యేసు ప్రభా. రాని బిడ్డలతో మీరు మాట్లాడండి, వాళ్ళ సమస్యలను వాళ్ళ బిడ్డల మీరు దయచేయండి. ఈ వాక్యం చెప్తుండగా ఎలాంటి డిస్టర్బెన్స్ రానికి వీల్లేదు. మళ్ళీ యేసు ప్రభా, ఈ వాక్యంలో మాకు విశ్వాసం దయచేయండి. ఈ సన్నిధికి రావాలంటే మేము ఏ విధంగా జీవించాలో ఈ వాక్యంలో చూసుకోవాలా యేసు ప్రభా. నువ్వు గొప్ప కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 25వ అధ్యాయం 1వ వచనం బ్రదర్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదివితే బాగుంటుంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. హల్లెలూయా. ఇక్కడ ఆగండి బ్రదర్. ఇక్కడ యేసు ఏమంటున్నట్టు పరలోక రాజ్యము 10 మంది కన్యకలకి పోలి ఉందంట. ఏది పరలోక రాజ్యం అనేది? ఈ 10 మంది కన్యకలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు దేవునికి ఏ విధంగా లోబడిరు అనే దాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. మనం ఏ విధంగా ఉండాలా, పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలా, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలా, ఇతరుల్ని ఆయన సన్నిధి తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలా అనేది వాక్యం ఉంది. చదవండి బ్రదర్, 2వ వచనం చదవండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. నేను చదువుతాను. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే మొత్తం 10 మంది ఉన్నారు ఇక్కడ కన్యకలు. అందులో 5 మంది బుద్ధి గలవారు ఉన్నారంట, 5 మంది బుద్ధి లేని వారంట. అయితే మూడో వచనంలో ఏముందంటే, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో
నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకుపోలేదంటే నూనె తీసుకుపోలేదంట. దివిటలు తీసుకెళ్ళారు కానీ నూనె తీసుకుపోలేదంట. ఒకవేళ 4వ అధ్యాయంలో ఏమంటే బుద్ధి గల వారు తమ దివిటలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి గల వారేమో నూనె తీసుకెళ్లిరు, దివిటలు కూడా తీసుకెళ్లిరు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేసిరు? నూనె తీసుకెళ్లేదంట. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అప్పుడు యేసు ప్రభు పెళ్లి కుమారుడు అంటే యేసు ప్రభు కొద్దిగా ఆలస్యం కాగానే వీరు ఏం చేసిరు? నిద్రపోయిరు. అధ్యాయం అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని వినపడెను. యేసు ప్రభు వస్తున్న ఒక స్వరం వినిపించిందంట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలను చెక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడి బుద్ధి గల వారిని అడిగిరి. అంటే బుద్ధి కలిగిన వారి దీపాలంట వెలుగుతున్నాయంట, బుద్ధి లేని దీపాలు వెలుగుతలేవంట. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొని రండని చెప్పిరి. వీళ్ళేమో నూనె ఎక్కువ తీసుకొచ్చారు. ఎక్కడైతే ఆరిపోతే మన నూనె పోదామని తెచ్చుకోరు. వీళ్ళేమో నూనె తెచ్చుకోలేదు, ఓన్లీ కొద్దిగా తీసుకొచ్చారు. అదేమైపోయింది? దీపం వెలిగేది ఆగిపోయింది. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుల లోపలికి పోయిరి. అప్పుడు ఏమైపోయింది? యేసు ప్రభు వచ్చిండు, బుద్ధిగల కన్యకను తీసుకొని వెళ్ళిపోయాడు. 11వ వచనంలో అంతటా తలుపులు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది? తలుపులు వేసేసిరంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, నేను మిమ్మల్ని గుర్తుపట్టను. అంటే ఈ వాక్యం సారాంశం ఏముందంటే, మనం ఉన్నన్ని రోజులు మనము వెలుగుగా జీవించాలా. మన ద్వీపంలో ఎప్పుడు నూనె ఉండాలా. మనం ఎప్పుడైతే వెలుగుగా జీవిస్తూ ఉంటామో దేవుడు మనతో ఉంటాడనమాట. ఎప్పుడైతే మన ద్వీపం ఆగిపోతుందో అప్పుడు ఏమవుతుంది? మనం దేవుని సన్నిధిలో ఉండలేము. అప్పుడు ఎంత ప్రార్థన ఉన్నా, ఎంత ఫాస్టింగ్ చేసినా దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని గుర్తుపట్టను అంటాడు. వింటాడు, నీ ప్రార్థన వింటాడు, కానీ ఏం ప్రయోజనము? ఒక 6 నెలలు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు మనము మన ద్వీపము మన నూనె ఉండాలా, మన ద్వీపం వెలుగుతుండాలా. ఈ ద్వీపము ఈ నూనె ఉండాలా, ద్వీపం వెలగాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా, దేవుని అందు ప్రార్థన జీవితం ఉండాలా, దేవునిగా నీతి నిజాయితీగా జీవించాలా. ముఖ్యమైన కావాల్సిన విషయం ఏంటంటే ఇతరులకు దేవుని గురించి చెప్పాలా. మన దేవుడు నిజమైన దేవుడు. నరకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. మనం మరణిస్తే ఎక్కడ పోతాము, చచ్చిపోయిండు ఎక్కడ పోయిండు అనే ఒక విషయం ఉన్నది. అప్పుడు మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు. మన గురించి దేవుడు తన రక్తాన్ని కాచిండు, మన గురించి దేవుడు సిలువకెక్కిండు అని మనం కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి చెప్పాలా. మా ఏరియాలో చాలా మంది నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు చచ్చిపోతున్నారు అనమాట. నేను వాళ్ళకి ఎంత ట్రై చేస్తున్నా దేవుని వాక్యం చెప్దామంటే, వాళ్ళకి చెప్పాలంటే నాకు కొద్దిగా వెనుక ముందు అవుతామట. ఎందుకంటే వాళ్ళు వినరు. చాలా బాధ అనిపిస్తుంది. పొద్దున్నే చూస్తే మా ఏరియా సర్కిల్లో ఏదో ఒక పోస్టర్ ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో చాలా మంది స్నేహితులు ఉండే, చాలా మంది గ్యాంగ్స్ ఉండే. ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరిదో లైఫ్ లో సెట్ అయిపోయారు. ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కరు పోస్టర్లు ఉంటుంది, ఒక్కొక్కరు చనిపోతారు. మా గ్రూప్ లో పెట్టేస్తున్నారు, అరే వీడు హార్ట్ అటాక్ చచ్చిపోయాడు, వీడు లివర్ పాడే చచ్చిపోయాడు, వీడు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు. అరే ఇంత చిన్న వయసులో తాగుడికి బానిస అయిపోతారు. ఏం ప్రయోజనము? వాడు నిజమైన దేవుని తెలుసుకోలేదు, చనిపోయాడు. వాడు చనిపోయేది కాక భార్య పిల్లలకి అన్యాయం చేసిపోయాడు. అదే వాడు వాక్యం తెలుసుకుంటే, అదే వాడు యేసు నిజమైన తెలుసుకుంటే మారు మనసు పొంది రక్షణ పొందేటోడు, సేవ చేస్తాడు. ఒకవేళ వాడు చనిపోయినా యేసు దగ్గర పోయేటోడు. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యా దేవా నన్ను క్షమించు, నేను వాళ్ళకి నీ ఒక వాక్యం చెప్పలేకపోయినా. అంటే వాళ్ళు ఎన్నిసార్లు నేను వాళ్ళకి చాలా సార్లు వాళ్ళకి చర్చి గురించి చెప్పేటోని, దేవుని గురించి చెప్పేటోని, నా సాక్ష్యం చెప్పేటోని. వాళ్ళు 10th దాకా విన్నారు. ఆ తర్వాత అసలు మొత్తం వాళ్ళ లైఫ్ అంతా డబ్బు మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఈ రోజులలో ఎప్పుడు ఎవరి దీపం ఎట్లా ఆరిపోతుందో తెలియదు. చాలా మంది చనిపోతారు. అయితే ఇక్కడ పరలోక రాజ్యం దేనికి సూచిస్తుందంటే, దేవుడు 10 మంది కన్యకలకు సూచిస్తుందని చెప్తున్నాడు. అందుకే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. హలో బ్రదర్, వాయిస్ వస్తుంది కదా? మంచిగా వస్తుంది. రాబోయే రోజులు చాలా భయంకరం. ఒక్క నిమిషం, నా హెడ్ ఫోన్స్ వస్తలేదు, ఒక్క నిమిషం. హెడ్ ఫోన్స్ తీసే క్లియర్ గా మొబైల్ దగ్గర పెట్టుకొని చెప్పు, వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఒక్క నిమిషం రాయ్. కొద్దిగా ఫోను హెడ్ ఫోన్స్ తీసేస్తుంటా. ఫోన్ స్టక్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఓకే ఓకే కదా, ఇప్పుడు ఓకేనా? హలో, వస్తుంది బ్రదర్. ఓకే వస్తుందా కదా? ఓకే ఓకే. ఆ హెడ్ ఫోన్ తీసేసాను నేను. మనం ఇంకో వాక్యం చూసుకుందాము. అపొస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి కదా. పగలు 3 గంటలకు ప్రార్థన పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ అపొస్తల కార్యము 3వ అధ్యాయం ఏం రాస్తుందంటే, పగలు 3 గంటలు ప్రార్థనా కాలమును పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. నేను ఈ వాక్యము నేను పొద్దున్న చదువుతుంటే నాకు విచిత్రం అనిపించింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడు చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లువారిని భిక్షం అడుగుటకును కొందరు ప్రతిదినము వానిని శృంగారపు దేవాలయము ద్వారమునొద్ద ఉంచి వచ్చిరి. ఇక్కడ ఏముంది? పుట్టుక ముందు కొంటివాడంట. పుట్టుక నుండి వచ్చిన రోగాలు మనం ఎంత మందులు ఇచ్చినా, ఎంత సర్జరీ చేసినా, ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా తగ్గదనమాట. అయితే అప్పుడు పేతురు యోహాను ఎక్కడికి వెళ్తారు? ప్రార్థనా మందిరానికి వెళ్తారు. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహాను వారిని తెరి చూచి తట్టుచుండిరి. వారు తెర చూచి మా తట్టు చూడుమందిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంటే ఆ పేతురు యోహాను ఏమంటాడంటే భిక్షవాడికి మా తల్లిను చూడు అని అంటాడ. అయితే వీళ్ళు ఏమిస్తారో, వీళ్ళు బంగారం ఇస్తారా, వెండి ఇస్తారా అని వాడేం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర చూస్తున్నట. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పిరి. నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు నీకు ఇయ్యనికి, కానీ నేను ఏదైతే ఇస్తున్నానో అది నువ్వు తీసుకో అనేసి ఏమంటుడు? నజరుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పిరి. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములో శిలామండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. హల్లెలూయా. పుట్టుక కుంటివాడు ఏం చేసిండు? లేచి నడిచిండు. ఇది ఎవరి వలన అయింది? యేసు ప్రభు వలన అయింది. పేతురు యోహాను విశ్వాసంతోని వాడు లేస్తాడని చెప్పి విశ్వాసంతోని వాళ్ళు కనిపెడితే ఆ విశ్వాసము దేవుడు విని ఆ కుంటివాడిని దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. నేను ఒక చిన్న సాక్ష్యం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను. మా మిస్సెస్ 2023లో ప్రెగ్నెంట్ తో ఉండే అనమాట. అయితే మాకు హాస్పిటల్లో డాక్టర్స్ డేట్ ఇచ్చారు, పలానా డేట్ కి మీరు రావాలని. సరే మేము పలానా డేట్ కి వెళ్ళినాం. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కొద్దిగా ఈ రోజు కాదు రేపు చూస్తామనేసి మాకు ఒక మంది ఇచ్చారు, ఒక టాబ్లెట్ ఇచ్చారు. అయితే మా మిస్సెస్ నేను హాస్పిటల్ ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఇద్దరం మాట్లాడుకొని నైట్ అన్నం తిని పండుకున్నాం అనమాట. రాత్రి కరెక్ట్ 1:30 అవుతుంది. మా మిస్సెస్ కి భయంకరమైన నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నేను ప్రార్థనలో ఉన్నా, దేవా ఈ రోజు మాకు టైం ఇచ్చారు, మళ్ళీ అది పొద్దునే అని చెప్పి అనేసి నేను ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటున్నా. నాకు దేవుని మీద విశ్వాసం ఉంది. అయితే మా మిస్సెస్ ఏమన్నదంటే నేను హాస్పిటల్ ఉండలేను, ఒకవేళ నాకు నొప్పిలు అయితే నా హాస్పిటల్కి ఎంత అని చెప్పింది. అక్కడ డాక్టర్ ఏమన్నది, సరే ఒకవేళ నొప్పిలు స్టార్ట్ అయితే మీ భార్యను తీసుకొని వచ్చేయండి, మేము డెలివరీ చేస్తామని చెప్పారు. నాకేంటంటే ఎందుకు, ఒకవేళ నొప్పిలు ఎక్కువైనాయి అనుకోండి ఆ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళలేము. అది నైట్ పూట అనుకోండి ఇంక ఇబ్బంది, ఎలాంటి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ దొరకదు. కానీ నా మనసులో దేవుడు నాతో ఉండడానికి ఒక విశ్వాసం ఉంది. అయితే మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ 1:30కి మా మిస్సెస్ కి నొప్పి స్టార్ట్ అయ్యాయి. అయితే నేనేమన్నా ఏమైందంటే నాకు బాగా నొప్పి అవుతున్నారు. అది హాస్పిటల్ కూడా అంటే వాకబుల్ డిస్టెన్స్, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక నేను దేవుని ప్రార్థన చేస్తున్నా, దేవా ఆమెకు నొప్పి స్టార్ట్ అయిపోయింది, నేను నా బండి మీద తీసుకెళ్తున్నా, హాస్పిటల్కి వెళ్ళేదాకా ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, హాస్పిటల్కి వెళ్ళిన దాకా నాకు దేవుడు నాకు తోడే ఉండదు అని ప్రార్థన చేసి నేను మా మిస్సెస్, మా అమ్మ, మా అత్తమ్మ, మా బామ్మడి అందరం ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం. బండి మీద వెళ్తున్నాం, 2 వీలర్స్ మీద. ఆమె అనుకోకుండా నాకు బండి నేను పక్కన ఆపేసిన, నా వల్ల అయితలేదు, నాతో అయితలేదు, నేను ఇక్కడే డెలివరీ అయిపోయేటట్టే ఉందనేసి రోడ్డు మీద కూర్చుంది.
టైం చూస్తే దాదాపు రాత్రి 2 అవుతుంది. ఆ టైంలో ఎవ్వరు అక్కడ, అంత చీకటి, అందరు అనుకున్నారు. ఒక ఆటో ఉంది, ఆటో డ్రైవర్ ఎంత తలుపు కొట్టని లేపుతలేడు. ఇక నేను అదే టైంలో రాత్రి ఆ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేస్తున్నా. దేవా నువ్వు గొప్ప కార్యం చేయి దేవా, ఈ రోజు నా భార్య పరిస్థితిలో ఉంది, నువ్వు నా భార్యను గుర్తు చేసుకో దేవా, ఎలాంటి ఇబ్బంది కావద్దు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే డెలివరీ కావాలా దేవా, నువ్వు గొప్ప కార్యం చేయి అనేసి నేను ప్రార్థన చేసుకుంటా, వర్షిప్ చేసుకుంటా మా భార్యతో చెప్తున్నా. నువ్వు బండి మీద కూర్చున్నా అంటే ఆమెకు లేవనికి కూడా అవుతలేదు, చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది. ఇక అది దేవుని ఒక విచిత్రమో మళ్ళీ ఏదో నాకు తెలియదు. ఒక 4 పిల్లలు కారులో వెళ్తురు, 4 పిల్లలు సడన్ గా కారు ఆపేసి నడుచుకుంటూ వస్తారు ఆ సందులోకి. ఆ రాత్రి 1:30కి నడుచుకుంటూ సందులోకి వస్తారు. అసలు ఆ సందులో వారు రారనమాట. అయితే వాళ్ళకి బాగా దాహం అవుతుంది. ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంటుంది ఈ సందులో, ఆ మెడికల్ షాప్ లో వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ ఉంటాయేమో అని వాళ్ళు వస్తుర్రంట. ఆ 4 ఎక్కడో కారు ఆపేసి. ఇక వాళ్ళు మమ్మల్ని చూసి అసలు మమ్మల్ని చూడంగానే ఏమైంది ఎందుకు ఈమె ఇట్లా ఏడుస్తుంది అంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన, చూడండి బ్రదర్ ఈ విధంగా మా మిస్సెస్ కి ప్రాబ్లం ఉంది, అసలు మాకు హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఉంటుంది, ఎక్కడ ఉంది హాస్పిటల్ అంటే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనగానే సరే ఉండండి అని చెప్పేసి అందులో ఒక పర్సన్ ఉరుక్కుంటూ వెళ్ళి పెద్ద కారు తీసుకొచ్చాడు. పెద్ద కారు తీసుకొచ్చి ఆ కారులో మా భార్యను కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అది కూడా ఎట్లా అంటే మా లక్ ఏంటంటే ఆ కారులో సైలెన్స్ అది హారన్ కూడా ఉంది, అంబులెన్స్ కి వచ్చే హారన్ ఉంది. హారన్ పెట్టుకుంటూ వెళ్తే అక్కడ డాక్టర్స్ అందరూ షాక్ అయిపోయారు. అరే ఏవిఏపీ వచ్చిందని చెప్పేసి డాక్టర్, నర్సు, వార్డ్ బాయ్, వాచ్మెన్ అందరు వచ్చేసి మా మిసెస్ ని తీసుకొని ఆమె అక్కడ వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లిన తర్వాత దేవుడు మాకు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. తర్వాత ఆ 4 నేను అసలు కృతజ్ఞతలు చెప్పిన అనమాట. ఆ 4 ఎవరో తెలియదు. నేను మా ఏళ్ళు ఎప్పుడు నాకు కనిపించలే వాళ్ళు. మళ్ళీ నేను ఎంత ట్రై చేసినా నాకు ఆ 4 దొరకలేదు అనమాట. అంటే ఇక్కడ ఏముంది, దేవుడి మీద నేను ఆధారపడి జీవించిన, నేను దేవుడి మీద విశ్వాసంతో జీవించిన, అందుకే దేవుడు ఏం చేసిండు, మా భార్యకు నార్మల్ డెలివరీ చేసిండు. అసలు నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆ టైంలో ఆ 4 రావడమేంది, కార్ తీసుకొని రావడమేంది అంటే దేవుడు ఏం చేసిండంటే నా ప్రార్థన విన్నాడు. దేవుడు మనం ఎంత నీతి నిజాయితీగా జీవిస్తామో ఆయన మన పట్ల ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ 12 మంది శిష్యులలో దేవుని పట్ల 11 మంది శిష్యులు నీతి నిజాయితీగా జీవించారు కాబట్టి దేవుడు వాళ్ళకు అనేక రకమైన ఏమంటారు సాతాను ఎదిరించే శక్తి ఇచ్చాడు. అనేక రకమైన దేవుడు వాళ్ళ చేతికి ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళ చేతికి ఇచ్చాడు. 11 మంది శిష్యులకి మీరు వెళ్ళండి, ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్తే దేవుడు మీ పట్ల నేను ఉన్నా అని చెప్పాను అనమాట. ఇంకొక వాక్యం మనం చూసుకుందాము. కీర్తనలు 33 అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే చదవండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతా నమ్మకమైనది అంట. అంటే మన పట్ల దేవుడు ఎట్లున్నాడంట, యథార్థంగా ఉన్నదంట. ఆయన చేసేది ఎట్లుంటదంటే పర్ఫెక్ట్ గా ఉంటది, 1000% పర్ఫెక్ట్ ఉంటది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన దేన్ని ప్రేమిస్తున్నంట, నీతిని న్యాయాన్ని. అదే నీతి న్యాయాన్ని నువ్వు ప్రేమించి అదే నీతి న్యాయం నీ మనసులుంటే ఈ లోకం అంతా యెహోవా సన్నిధిలో మోకాలు వంగుతుందంట. ప్రతి ఒక్క మనిషి దేవుని సన్నిధిలో మోకాలు వంగుతాడంట. ఈ వాక్యం ఇస్తుందంట. ఇంకో వాక్యం చూసుకుందాం మనం. మన హృదయం ఏ విధంగా ఉండాలా, మనము దేవుని యొక్క వాక్యం యథార్థంగా ఉన్నప్పుడు మన మనసు ఎలా ఏ విధంగా యథార్థంగా ఉండాలా. ఇంకొక వాక్యం ఏముందంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. మనం ఏ విధంగా జీవించాలా, మనం దేవుని బిడ్డలము, క్షమిస్తే అప్పుడు మీరు క్షమింపబడదురు. మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనము కాంప్రమైజ్ గా జీవించాలా. ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు మన మనసులో రావాలంటే మనకు కోపం ఉండొద్దు, ఓపిక ఉండాలా, ప్రేమగా ఉండాలా. ప్రతి దాంట్లో మనం కాంప్రమైజ్ కావాలా. ఇంకోటి మనకు ఒక ఆలోచన వస్తుంది, నేనే ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలా అంటే ఎండ్ ఆఫ్ ద డే దాని ఫలితం ఎట్లుంటుందో. ఎందుకంటే దేవుడు ఈ వాక్యం ఇస్తున్నప్పుడు అంటే నువ్వు ఎవరిదైతే కాంప్రమైజ్ అవుతున్నావో వాడు తర్వాత నీ గురించి తెలుసుకుంటాడేమో, అరే కొన్ని రోజుల కింద నాకు కాంప్రమైజ్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు, అరే ఈయన లోపల ఈ విధంగా ఉందా అని వాడు నిన్ను చూసి మారుతాడేమో. ఇంకొక వాక్యం చూద్దాం మనము. సామెతలు 3వ అధ్యాయము
దేవుని యొక్క ఉపదేశములు 3వ అధ్యాయం బ్రదర్. బ్రదర్, సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటే, నా కుమారుడా నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. మన దేవుని యొక్క ఉపదేశం మనం మరవద్దంట. ఆయన ఆజ్ఞలు మన హృదయపూర్వకంగా గైకొని ఉండాలంట. ఇప్పుడు నీ పేరు ఏం పేరు, నా పేరు పలానా పేరు ఎట్లా చెప్తావో అట్లా ఆయన ఒక ఆజ్ఞలు, ఆయన ఉపదేశంలో 24 hours 7/24 అంటారు కదా, అట్లా నీ మనసులో అవి ఉండాలంట. నీ పేరేం పేరు, నీ జీతం ఎంత అనేది ఎట్లా తక్కువ చెప్తావో అట్లా ఆయన వాక్యము, ఆయన 10 ఆజ్ఞను, ఆయన ఉపదేశము నీ మనసులో ఆ విధంగా ఉండాలంట. ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో ఏదో వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నామని కాదు, మనం జీవించే విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి. అది ఇంకోటి 3వ అధ్యాయంలో 3వ వచనం ఏమంటుందంటే, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నువ్వు హృదయములో పలక మీద వాటిని రాసుకొనము. ఏమంటుంది? దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకోను. దయనంట, సత్యమంట కంఠభూషణంగా ధరించుకోవాలంట. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుడు అన్ని ఎట్లా ధరించుకుంటాడో ఇవన్నీ మనము ధరించుకోవాలంట. నువ్వు హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనము. నీ పలక ఏది ఉంది? నీ హృదయమే ఒక పలక, నీ హృదయమే ఒక పుస్తకము, ఒక డైరీ. అప్పుడు దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయనొందిన మంచివాడవని అనిపించుకుందువు. ఇవన్నీ చేస్తే నీకేమవుతుంది? దేవుని దృష్టి, ముఖ్యంగా దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నువ్వు గొప్పవాడిగా జీవిస్తావంట. ఇంకొక వాక్యము యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ వాక్యం ఒకెత్తు. మనము కింది నుండి మీది దాకా, మీది నుండి కింది దాకా దేవునికి లోబడి ఉండపోవాలా, దేవునికి సరెండర్ అయిపోవాలా, ఆయనకి లొంగిపోవాలా. అప్పుడు ఏమవుతుందంట? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అప్పుడు మనం దేవునికి లోబడితే ఏమవుతుందంట? అపవాది అంటే సైతాను మన నుండి ఏమవుతుందంట? పారిపోతాడంట. ఎప్పుడు నీ దేవునికి లోబడితే. ఒకవేళ నువ్వు దేవునికి లోబడలేదనుకో ఏమవుతుంది? అదే నువ్వు దాన్ని చూసి పారిపోతావు, అప్పుడు అది నీ ఎనుకొచ్చి నిన్ను పట్టుకుంటది. కీర్తన 118 అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరుడు నాకేమీ చేయగలరు. హల్లెలూయా. నిజమైన దేవుడు యేసు ప్రభువు నీ పక్షం ఉన్నాడు. చాలా మంది భయపడుతుంటారు, పెద్ద పెద్దలను చూసి భయపడుతుంటారు. అప్పుడు దేవుని మర్చిపోతారు. అరే వాళ్ళు చాలా పెద్దలు బ్రదర్, వాళ్ళు చాలా పెద్దలు, వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద రౌడీస్ ఉన్నారు అంటాడు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. ఇంత మంచి వాక్యం ఉంది. ఈ రోజు మనము కేవలం విశ్వాసంతో జీవించాలా. కుడిగా ఎడమగాని పడిపోతే మనమైపోతాం, పడిపోతాం. అందుకే మన జీవితంలో ముఖ్యంగా ప్రార్థన, వాక్యం, వర్షిపు, సేవ ఇవన్నీ మన జీవితంలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన నూనె తగ్గిపోతుందో దీపం కూడా వెలుతురు అనేది తగ్గిపోతూ ఉంటది. ఎప్పుడైతే వెలుతురు తగ్గిపోతూ ఉంటుందో మన ఇల్లంతా చీకటి అయిపోతుంది. ఎప్పుడైతే మన ఇల్లు చీకటి అయిపోతుందో మనం ఆ చీకట్లో ఏం చేయలేము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లము, అనారోగ్యం ప్రాబ్లము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకో అని అంటారు అనమాట. అందుకే మనం దీపం ఉన్నప్పుడు, మన హృదయంలో ప్రాణం ఉన్నప్పుడే మనం 10 మందికి దేవునికి సువార్త చెప్పాలా. ముఖ్యంగా మన కుటుంబాన్ని, మన భార్య పిల్లలని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలా. అప్పుడు వాళ్ళు అరే వీడు నిజమైన దేవుని బిడ్డరా అని చెప్తాడు. అప్పుడు అక్కడి నుండి మనం ఏం చేయాలా? మన చుట్టుపక్కలతో చెప్తున్నా. మన చుట్టుపక్కల నుండి ఒక ఊరు నుండి లోకము, చినుకు వాడి చెరువైనట్టు మనం ఒక్కొక్కరు చెప్పుకుంటే ఫస్ట్ మన ఇంట్లో మనం గ్రిప్ తెచ్చుకోవాలా. ముఖ్యంగా మన పిల్లలతోని, మన భార్యతోని, మన సహోదరులతోని, మన చుట్టుపక్కలతోని మనం ఒక గ్రిప్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మన మీద మనకు నమ్మకం వస్తుంది. అరే దేవుని ఇక్కడ వాడుకున్నాడు, ఇప్పుడు నేను సేవ చేస్తా, ఇతరులకు నేను చెప్తా అనే ఒక విశ్వాసము, ఒక నమ్మకం వస్తుంది. ఇవన్నీ వాక్యాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చిందంటే మనము ఇవన్నిటిని అనుభవించాలని, ఇవన్నిటి మనం స్వీకరించాలని. చీకడుతున్న లోకాన్ని వెలుగు చేసింది దేవుడు. ఎందుకు? ఈ లోకంలో మనం జీవించాలని. రకరకాల చెట్లని కానీ ఏమేమో చేసి ఎందుకు? అవన్నీ మనం తిని బతకాలని. జీవించడము, తిని బతకడం కాదు,
ఆయన గురించి మనం జీవించాలా, ఆయన ముఖ్యంగా మనం సరెండర్ అయిపోవాలా. అప్పుడు మనం ఏం చేస్తాము, పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ ఆయన స్తుతించుకుంటూ జీవిస్తాము. ఈ చిన్న వాక్యము, ఈ అవకాశం ఇచ్చిన నతనర్ బ్రదర్ కి థ్యాంక్స్ బ్రదర్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరి దేవుని నామంలో అందరికి వందనాలు. రిక్వెస్ట్లు ఉన్నవి. అన్న మీరు వాక్యం కొరకు ప్రార్థిస్తారా? పప్పు బ్రదర్ అన్న మీరు వాక్యం కొరకు ప్రార్థించండి. అంటే క్లోజ్ చేసేయమంటారా ఎట్లా? లేదు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఓకే, అట్లా ప్రార్థిస్తారు కదా. కళ్ళు మూసుకుందాము. హల్లెలూయా. యేసు ప్రభా, మేము చెప్పిన వాక్యం యేసు ప్రభా, ప్రతి ఒక్క హృదయంలో విశ్వాసం అనే చిగురు నాటబడాలి యేసు ప్రభా. అది ఫలించాలా, అభివృద్ధి చెందాలా. ముఖ్యంగా యేసు ప్రభా, మేము నీ సన్నిధికి వెళ్తున్నాం యేసు ప్రభా. ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలా. మాలో ముఖ్యంగా భయాన్ని తీసివేయండి. మాలో ముఖ్యంగా యేసు ప్రభా నిన్ను జీవించే శక్తి మాకు దయచేయండి. నువ్వు మా వెనుక ఉన్నావని మేము జీవించాలా యేసు ప్రభా. నువ్వు మా వెనుక ఉన్నావని నమ్మాలా యేసు ప్రభా. నువ్వు మా వెనుక ఉన్న ధైర్యంగా జీవించాలా యేసు ప్రభా. అనేకులు యేసు ప్రభా ఈ వాక్యం వినలేక బాధపడుతున్నారు యేసు ప్రభా. వాళ్ళకు కూడా ఈ దేవుని ఒక వాక్యం, దేవుని ఒక బైబుల్, నిజమైన దేవుడు యేసు ప్రభు ఒక బైబుల్ ద్వారా అతనితో మాట్లాడవచ్చు అని తెలుసుకోవాలా యేసు ప్రభా. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభా నీ యొక్క వాక్యం పోవాలా. మరి ముఖ్యంగా యేసు ప్రభా ఈ వాక్యం యేసు ప్రభా విన్నవాడి జీవితాల్లో విశ్వాసాన్ని మీరు భద్రపరచండి. విశ్వాసాన్ని యేసు ప్రభా మీరు బయలుపరచండి. దాన్ని నిండి ఫలించండి యేసు ప్రభా. నువ్వు గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. సుజాత అక్క ప్రైజ్ లార్డ్ అక్క. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి బ్రదర్. సహోదరి అర్చిత బ్రెయిన్ క్లాట్ తో బాధపడుతుంది, ఆమె గురించి ప్రార్థించండి. బ్రెయిన్ క్లాట్. సుందర్రావు బ్రదర్ ఎలిషమ్మ గురించి. అర్చిత అమ్మాయి పేరు. సరే బ్రదర్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందనాలైనా. గొప్ప దేవ, వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా. నైనా మేము బుద్ధి గల కన్యకుల్లాగా ఉండాలా. మా డ్యూటీలు మేము చక్కబరుచుకోవాలా ప్రభా. అనేక డ్యూటీలు మేము వెలిగించే వారిలాగా ఉండాలా ప్రభా. ఆ రీతిగా ప్రభా మీకు నూతనమైన పరిశుద్ధాత్మాభిషేకం, పరలోకపు జ్ఞానం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మేము సాక్షి జీవించాలా. మేము ఉంటుంది ప్రభా శ్రమల కాలం, చీకటి కాలము ప్రభా. అర్ధరాత్రి పెళ్లి కుమారుడు ప్రభా ఆలస్యం చేస్తే కేక వినబడింది ప్రభా. నైనా మేము కేకలు వేసుకుంటూ శ్రమల కాలంలో మీ సువార్త ప్రకటించాలా, అనేకుల జీవితాలు వెలిగించాలా, మీ సన్నిధిని మేము నడిపించాలా ప్రభా. అలాంటి పరిచయాలు మమ్మల్ని అందరూ నడిపించండి. వాక్యం ద్వారా మాట్లాడడం నీకు ఎంతో వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యం ఫలింపజేసి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా హర్షిత అనే పాప గురించి, సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా మీ కృపలో పెట్టి మీకు జ్ఞాపకం చేసుకోండి. అయినా మీ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం. ఒక బ్రెయిన్ క్లాట్స్ యేసుక్రీస్తునామములో కరిగిపోను కాక. హల్లెలూయా. ఆ బ్రెయిన్ క్లాట్స్ ప్రతి చీకటి దురాత్మని గద్దిస్తున్నాం యేసుక్రీస్తునామములో. ప్రతి బ్లడ్ సర్కిల్ సంపూర్ణంగా నార్మల్ అవును కాక. సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రవ్వా. స్వస్థపరచని ఆ కుటుంబంతో రక్షణ పొందాల ప్రభావ. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి పాపం క్షమించండి. మీ కనికరం చూపించి రక్షణ కార్యం జరిగించండి. నాయన హాస్పిటల్ ఉంటుండగా ప్రభావ మీరు స్వస్థపరిచి మీకు సాక్ష్యం పెట్టుకోండి. ఇదిగా ప్రభావ ప్రార్థిష్టం కన్నులు మీరు తాకండి, స్వస్థపరచండి, మంచి చూపు అనుగ్రహించండి, హీలింగ్ దయచేయండి, స్వస్థపరిచి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. కుటుంబంతో రక్షణ మార్గం దయచేయండి. ఆ రీతిగా ప్రభావ సుందర ముట్టని తాకండి ప్రభావ. లివర్ మీరు తాకండి, మీ రక్త ప్రోక్ష అనుగ్రహించండి. లివర్ ఉన్న ప్రతి దురాత్మను, ప్రతి చీకటి శక్తిని కాలిపోను గాక. యేసుక్రీస్తు నామములో దేవ మీరు స్వస్థపరిచి లివర్ సంపూర్ణంగా నార్మల్ తెచ్చండి. స్వస్థపరిచి ప్రతి పాపంలో క్షమించినైనా మరొక అవకాశం అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకుని కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. నేను రేణుకా సిస్టర్ గురించి, యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. తండ్రి మాతో వాక్యం ద్వారా మాట్లాడి మా హృదయాలను మేము సరిచేసుకుంటూ ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభువా ఈ లోక నటన గతిస్తుందని మేము గ్రహించాలా ప్రభువా. నా తండ్రి మా హృదయ నేత్రాలు ప్రభువా మరి తెరవండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నాయన నేను గ్రహించి ప్రభువా మమ్ములను ఒకరిని ఒకరు యోగ్యులుగా ప్రభువా అలాగే నా తండ్రి నీ సాక్షులు బిడ్డలుగా మేము ఉండుటకు మేము నాయన మేము ఎక్కడ వెళ్ళిన ప్రభా నీ సువార్త ప్రకటించేవారుగా ఉండాలా ప్రభా. అవును తండ్రి, మా దివిటీలు ప్రభా ఎప్పుడు వెలుగుతున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ ఆత్మధార మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ గా మరి తండ్రి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. మీ కృప మీ సన్నిధి ఆ గృహంలో దిగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం నాయన. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. సిస్టర్ కు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి యాదగిరి బ్రదర్ ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన.
ప్రభా మరి అతని పరిస్థితి ఎలాగ ఉందో మాకు తెలియదు కానీ ప్రార్థిస్తుంటున్నాం. ఆయన నువ్వు ఒక్కడమే నమ్మదగినవు దేవుడు ప్రభు. అతన్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ మీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన మనం కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయా మరి నీ యొక్క రాకడ సమయంలో ప్రభు మరి మీ సాక్షులుగా ఉండుటకు ఆయన దివిటీలుగా వెలుగుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం చెప్పిన బ్రదర్ను, పాట పాడిన సిస్టర్ను, ప్రార్థించిన బ్రదర్ను ప్రభు మరి వాళ్ళ కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ సాక్షులుగా ఇలబెట్టుకోమని రాత్రికాల సమయంలో మంచి నిద్రను దయచేయండి. మీ కృప, మీ సన్నిధి, మీ కాపుదల, మీ ఆత్మ నడిపింపు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని మీకు మహిమ, మీకు ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడ్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ రాడ్ బ్రదర్. బ్రదర్ మీది మ్యూట్ పడుతుంది. మనోజ్ బ్రదర్ మ్యూట్ తీసేసి చెప్పండి. ఇప్పుడు ఓకే, మళ్ళీ మ్యూట్ పడింది. ఇప్పుడు చెప్పండి. చెప్పండి అన్న. మీరు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. దేశ రక్షణ కొరకు ప్రార్థించి మీరు ఆశీర్వాదం ఇవ్వండి. టైం ఉంది కాబట్టి. స్తోత్రం యేసుప్రభా, నా దేవ ప్రతి బోధ సర్వస్వతంలో రావాలా. నా దీవానికి స్తోత్రం. మా దేశంలో నెమ్మది శాంతి ఉండాలా, సేవ జరగాల. ఎవరెవరు ఆటంకపడుతుండ్రు, ఎవరో నీకు విరోధం ఉందో నా దివా మనతో ఎంతో మంది మంత్రగారుగా మీరు మార్చుకున్నారు. ఫిలిప్ మన సేవలో ఎంతో మందికి మార్చుకున్న వాళ్ళకి మార్చండి, వాళ్ళకి క్షమించండి. నా దీవానికి స్తోత్రం. నీ సేవ ఇస్తారని కదా ఈ భారతదేశం రక్షణ కలగాల యేసుప్రభ. నా దీవా ఇంతవరకు వాక్యం మాట్లాడాను, ఆ వాక్యం ఉదయంలో ఫలింపచేయండి. నా దీవానికి స్తోత్రం. కేపీఎన్ సిస్టర్ బ్రదర్ ముట్టని తాకండి, వారివి తోడిని కంచేయండి. ప్రతి శోధన దయ్యాలు కొట్టేసి అందరూ ఆత్మతో బలంతో నింపి సేవ చేయాలా. నా దివాల పనిలో మనతో మా కుటుంబంలో మీ తోడుండని నా దేవ అక్కడ బోధ నింపింది. అందరూ అపస్తుల బోధ రావాలా. నా దేవ గ్రహించాలా. వాళ్ళ ఆత్మ తెరవండి, గొప్ప జనం క్షమించి సరస్వత్వం బయలుపరచమని నడిపించమని మన ప్రభు యేసు ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడుండుగాక. ఆమీన్. ఆమీన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్.